లండన్ నగరపు యొక్క నడిబొడ్డులో ఉన్న వైట్ హాల్ అనే మెయిన్ స్ట్రీట్లో ఉన్న ఈ హార్స్ గాడ్స్ ప్యారేడ్ మైదానము టూరిస్టులకు చాలా అట్రాక్టివ్ ప్లేస్. ఇది ప్రైమ్ మినిస్టర్ ఉండే డౌనింగ్ స్ట్రీట్కి, బకింగ్హామ్ ప్యాలెస్కి చాలా దగ్గరలో ఉంటుంది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ భవనము ఒకప్పుడు బ్రిటిష్ సైన్యానికి ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఇప్పుడు ఇది రాజుగారి అధికారపు గుర్రపు రక్షణా దళాలైన హౌస్ హోల్డ్ కావలరీకి హెడ్ క్వార్టర్స్, అట్లాగే లండన్ కోటల రక్షణకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఇందులోనే ఉంది. బకింగ్హామ్ ప్యాలెస్ నిర్మించక ముందు లండన్ ప్రజలు తమ వాచుల్లో టైంని ఈ టవర్ మీద కనిపిస్తున్న గడియారం చూసే టైం సెట్ చేసుకునే వాళ్ళట. 1649లో రాచరికం రద్దయిన సమయాన్ని గుర్తు చేస్తూ ఒక నల్లని మార్క్ కూడా దానిపైన ఉంటుంది. ఇది వైట్ హాల్ స్ట్రీట్ వైపు ఉన్న ఫేమస్ మౌంటెడ్ గార్డ్ బాక్స్. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇక్కడ గుర్రాలపైన సైనికులు ప్రజలతో ఫోటోలు తీసుకోవడానికి ఉంటారు. నేను 4 తర్వాత వెళ్ళాను కాబట్టి వాళ్ళు లేరు అక్కడ. లండన్కి వచ్చే టూరిస్టులు అందరూ ఈ గుర్రము, దానిపైన సైనికుడు ఫుల్ డ్రెస్లో ఉన్నప్పుడు పక్కన నిలబడి ఫోటో తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. భవనం మధ్యలో ఉన్న ఈ ఆర్చ్ గుండా కేవలం బ్రిటిష్ రాజకుటుంబీకులు లేక ప్రత్యేకమైన పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వాహనాలతో వెళ్ళాలట. మిగతా వాళ్ళంతా నడుచుకుంటూనే లోపలికి వెళ్ళాలట. ఈ మైదానంలో బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతులైన 2 ఫీల్డ్ మార్షల్స్ యొక్క విగ్రహాలు ఎంట్రన్స్కి కుడివైపు ఒకటి, ఎడంవైపు ఒకటి పెట్టారు. వాళ్ళు గుర్రాలపైన కూర్చున్నట్లు చెక్కినారు. ఆ గుర్రాల యొక్క 4 కాళ్ళ స్థానాలను బట్టి వారిది పదవీ విరమణ తర్వాత సహజ మరణమా, లేక యుద్ధంలో దెబ్బలు తగిలి చనిపోయినారా, లేక యుద్ధంలోనే వీరమరణం పొందినారా అనేది తెలుస్తుందట. ఈ మైదానంలోనే బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన అన్ని పెరేడ్లు జరుగుతాయి. ప్రతి సంవత్సరము ట్రూపింగ్ ద కలర్ అనే వేడుక రాజుగారి పుట్టినరోజు సందర్భంగా చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయము మౌంటెడ్ బాడీ గార్డ్స్ మారుతున్న వేడుకను చూడడానికి కూడా ప్రపంచం నుంచి చాలామంది టూరిస్ట్ ఇక్కడికి వస్తుంటారు. ఈ మైదానంలోనే లండన్లోనే అత్యంత ప్రసిద్ధి అయిన యుద్ధ స్మారక చిహ్నం ఉంది. దాన్ని గాడ్స్ మెమోరియల్ లేదా గాడ్స్ డివిజనల్ వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడి ప్రాణాలు కోల్పోయిన 14,000 మంది గాడ్స్ డివిజన్ సోల్జర్స్ యొక్క త్యాగాల గుర్తుగా ఈ స్మారక చిహ్నం ఉంచినారు. ఈ స్మారక చిహ్నంపై నిలబడి ఉన్న 5 సైనికులు బ్రిటన్ రాజకుటుంబ రక్షణలో ఉన్న 5 ఫుట్ గార్డ్ రేంజ్మెంట్స్కి ప్రతీకలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ విగ్రహాలు చెక్కడానికి ఏదో ఊహించుకొని చెక్కలేదు. ఆ రేంజ్మెంట్లో అప్పుడు నిజంగా సేవలు అందిస్తున్న 5 అసలైన సైనికుల్ని మోడల్గా నిలబెట్టి శిల్పి గిల్బర్ట్ లాడ్వార్డ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. అంతేకాకుండా ఈ 5 విగ్రహాలు మరియు ఈ స్మారకం వెనుక ఉన్న యుద్ధ ట్యాంకులు మొదలైనవి తయారు చేయడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ సైన్యము శత్రువులైన జర్మన్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫిరంగులు కరిగించి ఈ విగ్రహాలని పోతపోశారు. అందుకే ఇవి చాలా విలువైనవి వీళ్ళకి. ఇది బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఇంపార్టెంట్ అయిన కట్టడం కాబట్టి దీనికి గ్రేడ్ 1 హెరిటేజ్ హోదా కల్పించినారు. ప్రతి సంవత్సరము బ్రిటన్లో జరిగే రిమెంబరెన్స్ సండే అనే వేడుకల సమయంలో రాజకుటుంబీకులు, సైనిక అధికారులంతా వచ్చి ఇక్కడ అమరవీరులకి నివాళులర్పిస్తారు. ఆ వేడుకలు చూసే వచ్చే పర్యాటకులు, విజిటర్స్ కోసం పర్మనెంట్గా గ్యాలరీలు కూడా తయారు చేసి పెట్టారు ఇక్కడ. ఆ వెనకాల కనబడేదే లండన్లోని అతిపెద్ద జైంట్ వీల్, దాన్ని లండన్ ఐ అంటారు. ఈ మైదానంలో సాధారణమైన మట్టి లేక సిమెంటు కాకుండా ఒక ప్రత్యేక రకమైన పసుపు, గోధుమ రంగు ఇసుక మరియు చిన్న చిన్న రాళ్ళు కలిపి పరిచినారు. అందువల్ల ఇది ఎండలో బంగారు రంగులో భలే మెరిసిపోతా కనిపిస్తుంది. అలాగా చేయడం వల్ల గుర్రాలు నడవడానికి, పరిగెత్తడానికి అనుకూలంగా ఉండేలాగా ఏర్పాటు చేసినారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ మైదానాన్ని ఆనుకుని సెయింట్ జేమ్సెస్ పార్క్ అని ఒక రాయల్ పార్క్ ఉంది. చాలా అందంగా ఉంటుంది. లండన్లోని అత్యంత పాతదైన రాజా ఉద్యానవనాల్లో ఇది ఒకటి. ఆ పార్క్ మధ్యలో ఒక పెద్ద సరస్సు ఉంది. దాని చుట్టూ చాలా రకరకాల పక్షులు ఉంటాయి. అందులో
పెలికాన్ పక్షులు చాలా ఫేమస్ ఇక్కడ. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఈ పెలికాన్ పక్షులకి ఆహారం ఇచ్చేదాన్ని చూసే కోసం చాలామంది పర్యాటకులు ఆసక్తితో వస్తారు ఇక్కడికి. ఈ లేక్ ఈస్ట్ వైపునే మంచి ఫోటోలు తీసుకోవడానికి ఒక మందమైన కుటీరం ఉంది. దాని పేరు డక్ ఐలాండ్ కాటేజ్. అలాగే ఈ పార్క్ గుండా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే బ్రిటన్ రాజు యొక్క అధికార నివాసమైన బకింగ్హామ్ ప్యాలెసు, దాని చుట్టూ ఉన్న ప్రసిద్ధి ఉద్యానవనాలు కూడా చూడొచ్చు మనం. ఇది లండన్ నడిబొడ్డున ఉండడము, దీని చుట్టూ అనేక ముఖ్యమైన చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉండడం వల్ల పర్యాటకులు చాలా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి. ఆహా! లండన్ కదా!